రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, మీ ఎంతవరకు వచ్చినాయి, మరి ఇన్ని ఆందోళనలు చేపడుతున్నారు ఈ రాష్ట్ర సర్కారు? మాకు గెలవంగానే మీ సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లు అన్ని ఇస్తామన్నారు. మరి ఇప్పటికి 16 నెలలు గడిచిపోతుంది ఈ రాష్ట్రంలో. మరి ఎంతవరకు వచ్చింది? ఇచ్చేస్తుందా? ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేతులు లేపి చూపించినట్టు కనపడుతుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రం దివాలా తీసింది, మేము ఏం చేయలేం, అప్పు ఇచ్చే పుట్టగతులు లేవు, నీ కానీ నా వల్ల కాదు అనే పరిస్థితిలో తీసుకొచ్చే అంశము మీరే స్వీయ నిరంతరణ పాటించాలే మీరు అని ఉద్యోగులకు ఉద్దేశించి మాట్లాడాడు. మేము తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులం, అనేక అభివృద్ధి పనులు చేసి మా సర్పంచులు అనేక మంది ఇబ్బందులు పడుతుంటే ఈ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ధర్నా చేయించి సర్పంచులతోని గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారు, మేము అధికారంలోకి రాగానే మీ సర్పంచులను గౌరవంగా చూస్తానని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మా సర్పంచులని ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎప్పుడు చూసినా సర్పంచులు బిల్లులు అడిగితే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుడు, అరెస్టు చేయించుడు, అక్రమ కేసులు బనాయిస్తామని భయపెట్టించడు, ఇట్లాంటివి చేసుకుంటూ పాలన ఎలదీస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అవుతుంటే కనీసము గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అని ముచ్చటే లేదు. గ్రామాలలో మేము పెట్టిన మొక్కలు నాటి మొక్కలు చనిపోతున్నాయి, హరితహారం గొప్పగా చేసినాం, అటువంటి మొక్కలు చనిపోతుంటే పానం తల్లడిల్లుతుంది. ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితులు లేరు. సెక్రటరీలకు బిల్లులు చెల్లించామని మా పాపని ప్రభుత్వానికి నోటీసులు రిలీజ్ చేశారు. బాజాతిగా మొన్న ఒక గౌరవ ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే సెక్రటరీల బిల్లులో 17 నెలలు అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బిల్లులు చెల్లించు అని పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారితో మొరబెట్టుకునే పరిస్థితి, ఒక ఎమ్మెల్యే గారు మొరబెట్టుకునే పరిస్థితిలో ఉన్నది. అంటే రాష్ట్రం ఎటుపోతుంది? రాష్ట్రము ఈ రకంగా నడిస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఇప్పటికీ ప్రభుత్వానికి చెప్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామాల మీద అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టవలసింది పోయి, ఇప్పటికీ సర్పంచ్ల పదవి కాలం అయిపోయి దాదాపు మాది 14 నెలలు అవుతుంది, ఎంపీటీసీల పదవి అయిపోయి 10 నెలలు అవుతుంది, మున్సిపల్ కౌన్సిలర్లది చైర్మన్ల పదవి అయిపోయి దాదాపు 3 నెలలు అయిపోయింది. కనీసము ఈ అభివృద్ధి గ్రామాల్లో పడికేసినట్టు క్లియర్గా కనపడుతుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వీర్యం చేసింది ఆ కుట్ర అంటే ఇదే అనుకుంటా, బహుశా కాంగ్రెస్ ప్రభుత్వందే అనుకుంటాం. ఊర్లలో చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు గీడ ఉంటాయి. అంటే అక్కడ ఇరు వర్గాలు ఫైట్ చేసినప్పుడు ఒక సర్పంచ్ దానికి పెద్ద మనిషిగా వివరించి దాన్ని పరిష్కారం చేస్తాడు. మరి 12 నెలల నుంచి 14 నెలల నుంచి సర్పంచులు లేని గ్రామాలు ఉన్నాయి అంటే ప్రతి తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇప్పుడు ఆ కేసులన్నీ అవన్నీ ఎవరు పరిష్కారం చేయాలి? ఇప్పుడు గ్రామానికి సంబంధించిన గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్మికులు కూడా ఉంటుండే, వాళ్ళకి వేతనాలు కూడా ఇక్కడ సర్పంచ్ నుంచి చెల్లించడం అనేది జరుగుతుండే. మరి ఇప్పుడు ఇవన్నీ ఈ వ్యవహారాలు ఎవరు చూసుకుంటున్నారు? మీరు ఒక సర్పంచ్గా ఒక గ్రామానికి ఉన్నారు కదా, ఇప్పటికైనా ఇలాంటి కేసులు మీ దగ్గరికి వస్తున్నాయా? మేము సర్పంచ్లో ఒక పదవి లేదనేది తప్పించి మిగతా అన్ని పూర్తిగా మాతోనే గ్రామాలలో ఉన్న సర్పంచ్లతోనే పరిష్కారాలు అవుతున్నాయి. ఇప్పుడు కనీసము ఒక ప్రజాప్రతినిధి లేకుండా వీళ్ళు ప్రజాపాలన ఎట్లా అంటారు? అంటే ప్రజాప్రతినిధి ఉంటేనే కదా ప్రజాపాలన అంటారు. కానీ ఈ అధికారులతోనే పాలన చేస్తామనేది వీళ్ళ మూర్ఖత్వం. ఇప్పటికీ దాదాపు స్పెషల్ ఆఫీసర్లను పెట్టిర్రు, స్పెషల్ ఆఫీసర్ల జాడలేదు. పంచాయతీ సెక్రటరీలో అధికారులు వాళ్ళ మీద వేసే గ్రామాల్లో అల్లకొల్లలం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, వాళ్ళ కార్యకర్తలకు అప్పచెప్తే పైసలు కమిషన్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నది. అంటే ప్రజాపాలన పడికేసింది. ఇప్పటికి ప్రజలు అంటే ప్రజాప్రతినిధి ఉంటేనేమో పరిష్కారం ఒక బాధ్యత రైతంగా ఎవరిస్తాడు, ఒక పెద్దన్న పాత్రలాగా ఉంటుంది. సర్పంచ్ అనేటోడు ఏమంటారు చూడు, సర్వాధికారాలు ఉపయోగించుకొని అభివృద్ధి పనులు చేసే దాంట్లో కానీ ప్రజలకు న్యాయం చేసే దాంట్లో ముందుంటాడు. కానీ ఇప్పుడు ఏందో మొత్తం మీద ఒక గాలికి పాలన వదిలేసినట్టు కనపడుతుంది. ఇట్లనే ఉంటే రాష్ట్రం దివాలా తీసినట్టు కనపడితే ప్రజలు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం వద్దురా నాయన, ఇప్పటికంటారు వద్దురా నాయన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన సరిపోయింది, ఇబ్బంది పడుతున్నాం, ఎప్పుడు రా కేసీఆర్ అనే పిలిచే పరిస్థితికి చూస్తున్నాం అన్ని టీవీల ద్వారా. అది పెన్షన్లు వీళ్ళు 4,000 ఇస్తామని చెప్పి 2,000 ఇస్తున్నారు, అదే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఇస్తారు. ఇంకా వీళ్ళు డబల్ బెడ్రూమ్ ఇంట్లో మొన్న ఎక్కడెక్కడ మేము పంచినామని చూపించుకుంటారు. కానీ
వీరు అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏ ఒక్కటి కూడా సేవలు అందించడంలో వైఫల్యం పూర్తిగా చెందిర్రు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలని అడుగుతున్నారు. మా సర్పంచ్ల బిల్లులు చెల్లించామని అనేక సార్లు మొరపెట్టుకున్నా ఇంటలేరు. లాస్ట్కు మేము జంతర్ మంతర్ కాడికి పోయి ఢిల్లీలో పోయి మేము మొరపెట్టుకునే పరిస్థితికి తెస్తుంది ఈ ప్రభుత్వం. చివరిగా ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి ఈ సర్పంచ్ బిల్లులకు సంబంధించి? మరి ఇదే ప్రభుత్వం ఇదే వైఖరిగా ఉంటే మీ ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ ఉన్నది, ఎస్ఎఫ్సి నుంచి గ్రామాల్లో ఎంబీ రికార్డులు అయ్యి ఉన్నాయి. దాదాపు 600 కోట్లు ఇచ్చేస్తే మా బిల్లులు అన్నీ క్లియర్ అవుతుంది. కానీ వీళ్ళు లక్షల కోట్లు మూసి సుందరీకరణ చేస్తామంటుర్రు. మరి ఒక నియోజకవర్గానికి 800 కోట్లు అని ప్రకటిస్తున్నారు. అంటే వాటి ద్వారా కమిషన్లు వస్తాయని ప్రభుత్వం చూస్తున్నట్టు కొడుతుంది. మాకు బిల్లులు చెల్లించే దాంట్లో కూడా పర్సంటేజ్లు అడిగే పరిస్థితిలో సెక్రటరియట్లో కనపడుతుంది. మొత్తుకుంటారు, మొరపెట్టుకుంటారు. అయినా కానీ ఈ పాలన అనేది గాడి తప్పిందనేది క్లియర్గా కనపడుతుంది. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు సౌకర్యంగా పని చేయించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. పెండింగ్ ఉన్న బిల్లులు ఇవ్వాలి. ఇచ్చి వీళ్ళు ప్రజాప్రభుత్వం అనిపించుకోవాలి. కానీ చేతులు లేపినట్టు క్లియర్గా కనపడుతుంది. మన దేశ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏమీ లేదని చూపించిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు చేతులు లేపినట్టు కనపడుతుంది క్లియర్. ఇది ప్రజాప్రభుత్వం అని ఏ విధంగా చెప్పుకోవాలి అంటే, సర్పంచ్లకు కూడా కావాల్సిన ఇక్కడ సర్పంచ్ని కూడా ఒక గ్రామానికి ఏర్పాటు చేయని ప్రజాప్రభుత్వంలో మనం బతుకుతున్నాం అని చెప్పేసి కూడా యాదగౌడ్ చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు సర్పంచుల పెండింగ్ ఉన్న మొత్తం చెల్లించవలసిన బిల్లులు అవసరం ఉంది, లేదంటే జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ఆందోళన చేపట్టవలసిన అవసరం అయితే వస్తుంది. ఇంకా ఇప్పటి వరకు రాష్ట్రంలో పలుమార్లు చేసినాము, అయినప్పటికీ కూడా మమ్మల్ని సర్పంచ్లను జైలపాలు చేస్తున్న ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.